మధ్యలో, వారి దండు మధ్యలో ఏమొచ్చిందండి చెప్పాలి? యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని వారు ఏమయ్యారంట? తడిచిపోయారు. దేవునికి స్తోత్రం. మరి దేవుని బిడ్డలారా, నీ శత్రువులు చూసి నేను తడిచిపోవాలంటే జిమ్ముకెళ్ళిపోయి ఎక్సర్సైజ్ చేసుకుని, లేకపోతే రోజుకు 10 సార్లు లేకపోతే చికెన్ తింటే శత్రువులు జడవరండి. అర్థమవుతుందా? ఏముండాలి నీ మధ్యన? దేవుని నిబంధన మందసము ఉండాలి. దేవుని మందసము ఎప్పుడైతే ఉంటుందో నీ జీవితంలో విజయము కలుగుతుంది, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము కలుగుతుంది. నిన్ను చూసిన శత్రువులు, ఏ శత్రువులైతే నీ మీదకి రావాలనుకున్నారో, ఏ శత్రువులైతే నేను చంపాలనుకున్నారో, ఏ శత్రువులైతే నీ గురించి యాలన చేస్తున్నారో, ఏ శత్రువులైతే నీ తల మీద ఉన్నారో, దేవుని మందసము నీ మధ్య ఉన్నదని తెలుసుకొని వాళ్ళు ఏమవుతారండి? తడిసిపోతారు. దేవునికి స్తోత్రం. చదవండి.